అయ్యా డాడీ అయ్యా ఈ అమ్మాయి దాంట్లో సినిమాలో యాక్ట్ చేస్తుందా? ఎవరు? ఐశ్వర్య. దేంట్లో? ఆ సినిమా ఏదో అన్నావు కదా. వేరే ఏదో. అవును చేస్తుంది. నేను మాట్లాడలేదు తర్వాత. అప్పుడైతే చేస్తున్నానని చెప్పింది. టచ్లో లేదా? అంటే నేనే లేను ఇప్పుడు. ఎందుకు వచ్చింది మాలోకం అని. ఏం కావాలయ్యా అట్లా లెక్క చేయకూడదు. వయసులు బట్టి పరిస్థితులు బట్టి మనం వెళ్ళాలి కదా మగవాళ్ళం. ఈ ఆలమండాలను అట్లా లెక్క వేసుకుని పెద్ద వాళ్ళ అనవసరంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అయ్యా. కూడా ఇచ్చేది అలవాటు అయిపోతాడు. ఎట్ట కుదురుద్ది సినిమా వ్యాపారంలో ఉండి. ఎన్టీ రామారావు లాంటి ఎవరు ఎవరు అందరినీ చూసాం మేము. ఏదో బడి కట్టుకున్నాం అంటే ఎట్ట దిగుద్ది. ఏదో చెప్తాను. ఈ ఆడాళ్ళు ఇంట్లో ఎవరో ఇది అసలు పెళ్లి చేసుకోవడమే తప్పు. నువ్వు ఇప్పుడు ఇప్పుడు దాకా సరే చేసుకున్నావు. చాలా ఆతులు కట్ట తెచ్చింది ఏంటి గుర్తు తెచ్చుకోవడం హ్యాపీగా ఉండేవాడు మాత్రం. అలా ఎవడం చాలేదు. మాకు సుఖం లేదు, నీకు సుఖం లేదు. ఎవడు తప్ప చుట్టాలకుండా చుట్టాలని చెప్పుకోవటానికి లేదు, కనీసం బంధుత్వం లేదు, మంచి చెడు లేదు. ఇలా చుట్టాలు ఇలా కొంచెం ఉండ మీ ఆవిడ ఇంటి వేసేస్తారు. ఏదో అయిపోయిందంటది, ఏదో చేసేసారంటారు. ఎవడికి కావాలి? ఈ అమ్మాయి ఏమన్నా పెద్ద రాణియా లేకపోతే పెద్ద సాగుకారా? ఏముందా వాళ్ళ దగ్గర? ఇద్దరు అది పెళ్లి చేసుకోవద్దు, అది పెట్టబడ్డ దాని పరిస్థితి ఏంటో నాకేం అర్థం కావట్లేదు. పర్సనల్కి వెళ్ళిపోయారు. నేను కింద గురించి మాట్లాడట్లా, మామూలుగా చెప్తున్నా. నాకు నువ్వు లేకపోతే నేను ఇప్పుడు అనుభవించే దాంట్లో ఒక మేజర్ పార్ట్, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశావు. అసలు నాకు అర్థం కాలేదు గౌతమ్, అసలు నాతో ఉంటే అమ్మాయికి ఏం ప్రాబ్లం? ఎవరున్నారు ఫస్ట్? అమ్మాయి ఉందా, నేనున్నానా? నాకు ఒక భయం ఉంది. ఇప్పుడు నువ్వు అమ్మాయిని వదిలేస్తే 10 సంవత్సరాల తర్వాత ఏమన్నా నీ అమ్మాయి వల్ల నేను వల్ల నేను మంచి మనిషిని వదులుకున్నా, నా లైఫ్ దింగింది వీడి వల్లే అని నువ్వు అనుకోకూడదని నేను అనుకున్నా. ఒక్క నిమిషం నాన్న, ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమా లేదా నాకు ఇంకా తెలియలే. నాకు కానీ తెలుసుకోవాలని ఉంది. నువ్వు అయిపోతావని నేనేం మాట్లాడలా. సరే నేను నన్ను వదిలేను, నన్ను వదిలేసాయి. హ్యాపీగా చెప్తున్నాగా, వదిలేసాయి. అవును, నాకు అసలు సింధు అందంగా ఉంటుందా? నాకు అందగతులు ఎవరు నాకు ప్రపోజల్ చేయలేదా? డబ్బున్నోళ్ళు నాతో తిరుగుదాం అనుకోలేదా? ప్రొడ్యూసర్ కూతురు నాకు లైన్ వేయలేదా? అలిఫియా కూడా లైన్ వేస్తే నేను దిగాను. అలిఫియాని ఈ అమ్మగాల అమ్మ ఎంతసేపు మాట్లాడుతుంది, వదిలింగ నాకు చిరాకు. వదిలింగాను లేదా? నా పక్కన పడుకుందా ఐశ్వర్య, ఏం చేసింది నువ్వు ఎప్పుడైనా గమనించావా? సెక్షువల్గా నచ్చగా వేరే అవుతూ ఉంటాం, లేదు డబ్బులు లేక డబ్బులు కోసం ఉంటాం. అట్ ది సేమ్ టైం మా మనిషి మీద ఇష్టం కూడా ఉంటుంది. నీ మీద ఇష్టమా ఇష్టం కాదా నాకు తెలియట్లే. అసలు అమ్మాయి వాళ్ళ బాగా నీకు నిజంగా ఏం తెలీదా? ప్రామిస్ చేసి చెప్పు. నీకు డౌట్ రావడానికి కారణమే నేను. నాకు తెలిసి అయితే నేను చీట్ చేశా, మోసం చేశా. కానీ అది ఎందుకు ఏంటి అనేది నేను చెప్పలేను. నేను నీ వైఫ్లో ఫీల్ అవ్వలేదు గౌతమ్. అసలు అమ్మాయిని నీ వైఫ్లో ఫీల్ అవ్వాలంటే వాళ్ళ బావతో ఉండకూడదు. అమ్మాయి నీ వైఫ్లో ఫీల్ అవ్వాలంటే ఇంకా చాలా చేయాలి. నేను గౌతమికి చెప్పా, నేను వేరే వాళ్ళతో ఉంటాను, నాకు ఉందని. నేను జెన్యున్గా చెప్పా, నాకైతే పోదు అది. కానీ నేను ప్రయత్నిస్తా. ఇంత జరిగింది కాబట్టి అమ్మాయి కూడా ఉండకపోవచ్చు. చచ్చిపోతాను అనుకున్నాను, చచ్చిపోయిందా?